మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. తెలుగు అదేలయన్న దేశంబు తెలుగు అని ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు గారు తన ఆస్థానంలో కొలువుదీరినటువంటి అనేక భాషల పండితుల మధ్య మాట్లాడుతూ ఆయన ఏమన్నాడు? దేశ భాషలందు తెలుగు లెస్స అన్నాడు. ఇదంతా మన తెలుగు భాష గురించి మనం చాలా గొప్పగా చెప్పుకునేటటువంటి మాట అప్పటి నుంచి ఇప్పటి వరకు. నిజంగా అప్పటి నాయకులు ఇప్పటి నాయకులు నా మాతృభాష తెలుగు అనడమే కానీ అసలు ఈ తెలుగు గురించి ఎవరైనా ఏమైనా పట్టించుకున్నది ఉందా? మాతృభాషను కాపాడుకోవాలనేటటువంటి ఆకాంక్ష, ఆ విధమైనటువంటి కనీసం మినిమం డిజైర్, కోరిక ఉందా? మన మాతృభాషని రక్షించుకోవడం అంటే మన సంస్కృతి, మన సభ్యత, మన సంప్రదాయం, మన అలవాట్లు, మన కట్టుబాట్లు, వీటిని అన్నిటినీ కాపాడుకోవడం అనేటటువంటి దానికి మాతృభాషను కాపాడుకోవడం అనేది కూడా లింకప్ అయి ఉంటుందన్నమాట. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మిత్రులారా, నేను ఈరోజు పేపర్లో ఒక వార్త చదివాను. అదేమిటా అంటే తెలంగాణలో అన్ని పాఠశాలల్లో ఇంక్లూడింగ్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఐబీ స్కూల్స్ అన్నింటిలో కూడా 9-10వ తరగతుల్లో ఖచ్చితంగా తెలుగు ఉండాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందండి. ఇది 10వ తరగతి దాకా తెలుగు ఉండడం అనేటటువంటిది ఏమిటి పెద్ద ఆశ్చర్యం ఉంది, ముందు నుంచి కూడా ఉంది కదా అంటే దీన్ని పాటించడం లేదు. మీరు పొరుగు రాష్ట్రాలకు వెళ్తే, ఒక తమిళనాడు లేదా ఒక కర్ణాటక లేదు ఇటు కేరళ వెళ్తే మీకు తెలుస్తుంది, వాళ్ళ భాషని అఫ్కోర్స్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ లేదా హిందీ కానీ ఈ ఇతర భాషల విషయంలో ఎలా ఉన్నా వాళ్ళ మాతృభాష విషయంలో కనీసం గౌరవం, మినిమం రెస్పెక్ట్, మినిమం లవ్ అండ్ ఎఫెక్షన్ టువార్డ్స్ ద మదర్ టంగ్ ఇది వాళ్ళకి కనిపిస్తుంది. ఆ రాష్ట్రాలకు వెళ్తే వాళ్ళ పాఠ్యాంశాల్లోనూ కానీ ఆయా నగరాల్లో వాళ్ళు నిర్మించినటువంటి బోర్డుల్లో కానీ కనిపిస్తుంది అన్నమాట. మన దగ్గర అది కనిపించదు. అయితే తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఈ ఆదేశాల్లో ఈ 2025-26 అకాడమిక్ ఇయర్ ఉంది కదా, ఈ ఇయర్లో 9వ తరగతిలో తెలుగు కంపల్సరీ. అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే 2026-27 అకాడమిక్ ఇయర్లో 10th క్లాస్లో సాధారణంగా అందరూ ఏం చేస్తున్నారా అంటే 8వ తరగతి వరకు ఏదో తెలుగు చదువుకుంటూ ఆ తర్వాత దాన్ని కూడా వదిలేసి హిందీ, ఇంగ్లీషు ఇట్లాంటి భాషలను పట్టుకొని లేదా సంస్కృతం అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, తెలుగుని మర్చిపోతున్నారు, తెలుగుని వదిలేస్తున్నారనమాట. ఆంధ్రప్రదేశ్లో అయితే గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంగ్లీషు కంపల్సరీ చేసి పడేశారు. ఆయన నర్సరీ లెవెల్ నుంచి, ఎల్కేజీ లెవెల్ నుంచి, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఈ కొత్త ఆదేశాల ప్రకారం ఏమిటంటే ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర భాషా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న వాళ్ళు కూడా తెలుగుని అవాయిడ్ చేయడం కోసం సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అలాగే కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో జాయిన్ అయ్యి వేరే సిలబస్లో చదువుతూ అక్కడ తెలుగు తీసుకోకుండా వేరే సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ అట్లాగే ఇంగ్లీషు, హిందీ ఇవి తీసుకుంటూ వాళ్ళు తెలుగుని అవాయిడ్ చేస్తున్నారన్నమాట. అలా కుదరదు. ఖచ్చితంగా ఎవరైనా సరే ఇక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు, తెలంగాణలో చదువుతున్నటువంటి వాళ్ళు తెలుగు తీసుకొని తీరాలి ఖచ్చితంగా. 10th వరకు 10th బోర్డ్ ఎగ్జామ్ తెలుగు రాయాల్సిందే. తెలుగు ఈజ్ మస్ట్ ఫర్ ద 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామినేషన్. అసలు నన్ను అడిగితే తెలుగు అనేది కేవలం అప్ టు 10th కాదు, ఇంటర్మీడియట్ పెట్టచ్చు, డిగ్రీ పెట్టచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో పెట్టచ్చు, ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సెస్ తీసుకొని చదువుతున్నటువంటి పిల్లలకు కూడా తెలుగుని ఒక సబ్జెక్ట్ చేయాలి. దానివల్ల ఎవరూ నష్టపోయేది ఏమీ లేదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో, ఆయా దేశాల్లో ఆయా మాతృభాషల్లో మాత్రమే పిల్లలు చదువుకుంటూ ఉంటారు. అఫ్కోర్స్ మనం వెనకబడినటువంటి దేశం, అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి దేశం కాబట్టి మనకి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అనేటటువంటిది చాలా అవసరం కాబట్టి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అవసరం కాబట్టి ఆ ఇంగ్లీషు అనేటటువంటిది లేదా ఇతర జాతీయ భాషలు కానీ అంతర్జాతీయ భాషలు కానీ అవసరం. కానీ మాతృభాషలో ఎవరైతే పరిపూర్ణమైనటువంటి సామర్థ్యము, శక్తి కలిగి, ప్రతిభ కలిగి ఉంటారో వాళ్ళు ఏ భాషనైనా సరే అలవోకగా నేర్చుకోగలుగుతారు. వాళ్ళ క్రియేటివిటీ అనేటటువంటిది, చిన్న పిల్లవాడు పొట్టలో ఉన్నప్పటి నుంచి కూడా అమ్మ మాట్లాడే భాషనే వింటాడు, అమ్మ భాషనే మాట్లాడతాడు. వాడి ఆలోచన అంతా కూడా అమ్మ భాషలో ఉంటుంది. ఆలోచన ఏ భాషలో ఉంటుందో క్రియేటివిటీ కూడా ఆ భాష నుండే వస్తుంది. ఇదంతా కూడా చాలా సైకాలజీకి సంబంధించినటువంటిది, ఫిలాసఫీకి సంబంధించినటువంటిది,
హిస్టరీకి సంబంధించినటువంటిది, జాగ్రఫీకి కూడా సంబంధించినటువంటిది. సో కేవలం మాతృభాష అంటే ఏదో ప్రేమ గౌరవంతో మాట్లాడేటటువంటి విషయం కాదు. ఇవన్నీ కూడా పక్కన పెడితే అందరూ మహాత్మా గాంధీ దగ్గర నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి అందరూ కూడా మాతృభాషలో విద్యాబోధన, మాతృభాష అధ్యయనం అనేటటువంటిది, మదర్ టంగ్ గొప్పతనం వాళ్ళందరూ కూడా చెప్పారు. సరే మన వాళ్ళకి ఉద్యోగమే ముఖ్యమైంది. సరే ఉద్యోగానికి మంచి మంచి పదవులకు వెళ్ళడానికి దేనికి కూడా మాతృభాష అధ్యయనం అనేది అడ్డంకే కాదురా నాయన అని ఎంతమంది మేధావులు చెప్పినా నిపుణులు చెప్పినా మన వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సరే ఏదో ఒకటి గుడ్డిలో మెల్ల అన్నట్టుగా నాకు ఈ వార్త చదివితే ఆనందం వేసిందండి. 9వ తరగతిలో ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో ఉన్నటువంటి, ఎందుకంటే 10th బోర్డు తెలుగు రాయాలంటే ఖచ్చితంగా 9లో తెలుగు చదవాలి కదా. చాలామంది 9కి వచ్చేటప్పుడు వదిలేస్తున్నారు కదా. అందుకని ఈ అకాడమిక్ ఇయర్లో అంటే ఈ 2025 కొత్త అకాడమిక్ ఇయర్ ఇప్పుడు రాబోతుంది కదా, ఈ 25లో 9thలో కంపల్సరీ తెలుగు చేసి, అలాగే ఇప్పుడు 9thలో తెలుగు చదువుతారు కాబట్టి 10thలో అంటే వచ్చే అకాడమిక్ ఇయర్లో 2026-27 అకాడమిక్ ఇయర్లో 10thలో తెలుగు కంపల్సరీగా రాయాల్సిందే. ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దెయిర్ స్టేట్, దెయిర్ లాంగ్వేజ్. ఇది చాలా గొప్ప విషయం అన్నమాట. మనం పొరుగునున్నటువంటి తమిళనాడులో స్టాలిన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు, హిందీ భాషను మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మేము అంగీకరించమని చెప్పి మొదటి నుంచి కూడా తమిళనాడులో ఆ హిందీ భాషను రుద్దడం కోసం కేంద్రం నుంచి జరిగేటటువంటి ప్రయత్నాలను వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. హిందీ భాషను రుద్దడం అనేటటువంటిది ఉంది. దీని తుఫాన్లో, ఈ సునామీలో, ఈ గాలివాన్లో మన మాతృభాష కొట్టుకుపోకుండా చూడాలి. తమిళుల దగ్గర నుంచి, కన్నడిగుల దగ్గర నుంచి, మలయాళీల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే. వాళ్ళ మాతృభాషను వాళ్ళు కాపాడుకుంటారు, మనం కూడా కాపాడుకోవాలి. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం చాలా గొప్పదనిపించింది. కనీసం హై స్కూల్ లెవెల్లోనైనా సరే పిల్లలకు మాతృభాష అనేటటువంటిది ఖచ్చితంగా అక్కడ ఆ బీజం పడితే అది అలాగా వికసించి ఫలపుష్ప భరితమై వాళ్ళు శాఖోపశాఖలుగా ఆ మాతృభాష ఆధారంగా వాళ్ళ సృజనాత్మకత అనేటటువంటిది కూడా పెరుగుతుందన్నమాట. తెలుగు భాషకి మాత్రం ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి ప్రభుత్వానికి నిజంగా తెలుగు భాష అభిమానుల అందరి తరపున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.